పవన్ కళ్యాణ్ నిలబడాలి. ఎక్కడ ఏపీలో చంద్రన్న అసలు ఇద్దరు కలిసి కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు ఇక్కడ కూడా ఉన్నారు, కాకపోతే రాష్ట్రాల వారిగా ఇడిపోయారు కానీ ప్రజలకు అభిమానులుగా ఇడిపోయారు, ఇడిపోలేదు. నిజం చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు రాని అంటాను. వాళ్ళు ఎవరు 10 మంది 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ అనాలిగా. నలుగురు అంటే సరిపోదు, గెలుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగుదేశం అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఇడిపోయి ఎన్ని రోజులు అయింది? 12 ఏళ్ళు అవుతుంది, 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది, అంతే కదా. అభిమానులు ఎందుకు లేరు? తెలుగుదేశం అభిమానులు పొలాలు ఉన్నారు. ఫైనల్గా ఏం చెప్తారమ్మా? ఫైనల్గా ఏపీలో ఎట్ట కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇక్కడ కూడా అట్ట వస్తే జనసేన జెండా కానీ కూటమి జెండా కానీ ఎగురుద్దని నా నమ్మకం. కవితక్క వల్ల ఏమీ కాదు అది. నెక్స్ట్ కేసీఆర్ అన్న వస్తే పోటీ గట్టిగా నడుతుంది. రేవంత్ రెడ్డి అన్న వచ్చినా కూడా నడుతుంది, కాకపోతే ఉంటది. ఎన్నేళ్ళు పట్టుద్దాననే కాడకన్నా ఎన్నాళ్ళు పట్టుద్దని అడుగు నన్ను చెబుతా. ఎందుకంటే మనం అవకాశం ఇవ్వాల, ప్రజలు మనం నమ్మాల. ఫస్ట్ నాయకుడిని నమ్మాల, ఆయన సిద్ధాంతాలు నమ్మాల. నమ్మి మనం గెలిపించుకుంటే ఆయన ఏం చేసేది తెలుస్తుంది అనమాట. ఎన్ని సీట్లు నేను ముందే ఏట చెబుతా. నువ్వు వేసే క్వశ్చన్ బాగుంది. సీట్ల గురించి చెప్పను, నేను నా అభిమాన హీరో కాబట్టి, నా అభిమాన నాయకుడు కాబట్టి నేను అసలు ఆయన సీఎం కావాలని నేను కోరుకుంటా. మరి ఇన్ని సీట్లు కానీ నేను పరిమితం చేయను, అన్ని సీట్లు పవనానికి రావాలని కోరుకుంటాను నేను. మరి చెప్పు, మరి రావాలనే కోరుకుంటున్నా నేను. మార్పు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు మార్పు తీసుకురాలేదన్నా? ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎక్కడ మార్పు? ఏది మార్పు? ఏది జరిగిపోయిన చరిత్రను అడ్డం పెట్టుకొని చూపిస్తున్నారు కానీ చరిత్రలో నిలబడ నాయకుడు ఏది? ఏది అక్కడ? తెలంగాణలో పవన్ కళ్యాణ్ పేరు చేస్తే జర్నలిస్టులే ముందు ఆపోజిట్ మాట్లాడుతున్నారు. ఎవరు కొంతమంది మాట్లాడతారు, అందరూ ఏం మాట్లాడతలేదు. పదే పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు, నిజంగా తప్పు చేసిన కూడా అనుకోవచ్చు కదమ్మా. ఎవరు నిజంగా తప్పు చేయలే, కాకపోతే ఆయన లోకు అయింది అనమాట అందరికి. ఆయన కింద ఉన్న లీడర్లు మాట్లాడతల్లా పదవి తీసుకున్నారు, పక్కకు పోయారు. కానీ మీ నాయకుడిని అన్నప్పుడు మీరు గట్టిగా స్పందించాలి కదా లీడర్లు. కానీ ఎంతసేపు ఉంటే అభిమానులు కార్యకర్తలే స్పందిస్తారు కానీ సోషల్ మీడియా ద్వారాగా పవన్ కళ్యాణ్ అన్నంటే మరి లీడర్లు ఎందుకు స్పందించాలని నేను కోరుకుంటున్నా.